ప్రపంచ బ్యాంక్ చైర్మన్ ని మెడ మీద కత్తి పెట్టి వైఎస్ఆర్సీపీ బెదిరించిందని రాయలేదు. సంతోషం. అక్కడ దాపారు సంతోషం. హోటల్ దాకా వెళ్ళి చెప్పుకొచ్చారు కాడికి ఆపారు కానీ సంతోషం. సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళలాగా కుట్రలు కుతంత్రాలు ఇవి చేయదు. ముందు గుర్తుపెట్టుకోరు. ఏదన్నా స్ట్రైట్ నేరుగానే ఉంటుంది. రాజధానికి అమరావతికి అపోజిట్ అని చెప్తాం. కానీ మీరందరూ గమనించాల్సిన విషయం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి కాదు అపోజ్. 3 ప్రాంతాలకి విస్తరిస్తాం. అమరావతి నుంచి రాజధాని తీసేస్తామని చెప్పాం మేము. అమరావతిలో శాసన రాజధాని ఉంచుదాం, దాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా చేద్దాం, పరిపాలనా రాజధానిని విశాఖ మారుద్దాం, హైకోర్టును వచ్చేసి ఏదైతే కర్నూలులో పెడతాం, వికేంద్రీకరిద్దాం పరిపాలన అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్. దాని మీద మేము మాట్లాడాం కానీ అమరావతిని అక్కడి నుంచి తీసేస్తామని చెప్పలేదు. వీళ్ళు మొదట్లో నిద్ర లేచినప్పుడు అబద్ధాలు చెప్పారు. మాట్లాడండి సెక్రటరీ గారు. ఏం చెప్తాను ఒక్క నిమిషం ఆగమనండి సార్. నాకు బాగా వేసింది సార్. శ్రీలం వెంకటేశ్వర గారు ఏ పార్టీ అండి? రాజకీయ విశ్లేషకులు లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి? ఏ పార్టీ అండి ఆయన? ఆయన మాట్లాడుతూ ఆంధ్రుల కళల రాజధాని, శ్రీకృష్ణదేవరాయలు నడియాడిన నేల, బుద్ధుడు నడియాడిన నేల, భూ సమీకరణ అది ఆపండి సార్. భూ సమీకరణ చాలా మంచి చట్టం. నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము మాట్లాడుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు కాదు. శ్రీలం వెంకటేశ్వర గారిని నేను స్ట్రైట్ గా అడుగుతున్నా, మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసమే మాట్లాడుతుంటే ఎవరైనా సార్ ఈ భూమండలం మీద ఈ భూమి మీద ఏ పాలకులైనా 1,00,000 ఎకరాల వ్యవసాయ భూమిని తీసుకొని 1,00,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి రాజధాని కడతారు ఎవరైనా? ఈ భూమి మీద ఏ పాలకుడైనా తీసుకోండి, 1,00,000 ఎకరాల వ్యవసాయ భూమిని తీసుకొని, అది వ్యవసాయ భూమి కాదంట సార్. శివభారతి గారు మాట్లాడుతున్నారు, నవ్వు వచ్చింది. అది వ్యవసాయ భూమి కాదంట. 3 పంటలు పన్నామంట. కళ్ళకి పచ్చ కళ్ళ తీసి మాట్లాడాలి. 2000 మాట్లాడండి మేడం, ఆయన వర్షం కావాలి కదా. విందాం ఏం చెప్తారు, వినాలి కదా. తీసుకొచ్చి కూర్చోబెట్టి అంతసేపు మాట్లాడుతున్నా కామ్ గా ఉన్న ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లేదు మేడం, లేదు మీకు వస్తాను. ఓకే కానీ మాట్లాడండి ఓకే సెక్రటరీ రండి, టైం వేస్ట్ అవుతుంది. సంస్కారం నేర్చుకోండి. మీ అబద్ధాలు వినే ఓపిక అయితే నిజంగా లేదు. అబద్ధాలు వినే ఓపిక నిజంగా లేదు. మీ అబద్ధాలు దండం పెట్టారు. మీ అబద్ధాలు ఓకే అబద్ధాలండి. ఎవరి అబద్ధాలు? 5,000 పిచ్చి పేపర్లన్నీ తీసుకొచ్చి ప్రజలను చెప్పే సోదరు వచ్చిన ప్రతిదీ అబద్ధమే. ఓకే మేడం ఆగండి. శేఖర్ రెడ్డి గారు మీరు కుట్ర చేశారా లేదా, మీ లేఖలో మీ ప్రమేయం ఉందా లేదా, ఎలా డిఫైన్ చేస్తారు? చెప్పండి. 2018లో పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ పూలింగ్ వ్యతిరేకంగా మాట్లాడిన మాట వాస్తవమే కాదా? సిఆర్డీఏ ఆఫీస్ ని నేను ముట్టడిస్తా అన్న మాట వాస్తవమే కాదా? రైతులకు చేస్తారన్న మాట మాట్లాడిన మాట వాస్తవమే కాదా? పంటలు పండే భూమిని ఎందుకు నాశనం చేస్తారన్న మాట వాస్తవమే కాదా? చెప్పండి. సార్ ఒక్క నిమిషం సార్ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడతారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు అంటారు కదా. 1,00,000 ఎకరాల వ్యవసాయ భూమిని ఎవరైనా సరే కాంక్రీట్ జంగిల్ గా చేస్తారా? మీరు చెప్పండి సార్. ఇప్పటికే 5,200 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు సార్. 2014 నుంచి 19 మధ్యలో 5,200 కోట్ల అప్పు 10 సంవత్సరాలకు కలిపి అసలు వడ్డీ కలిపి 17,000 కోట్ల రూపాయలు కట్టాలి. అది కాకుండా వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల రూపాయలు, అది కాకుండా హట్కో 11, KFW నుంచి మరొక 5,000 కోట్లు, వెరసి 31,000 కోట్లు. ఇది 31,000 కోట్లు. అది కాకుండా ఇంకొక 21,000 కోట్ల రూపాయలకి ఇండెంట్ పెట్టారు. అసలు ల్యాండ్ పూలింగ్ అంటే ఏంటో కూడా తెలియదు. 25% రైతులకు ఇవ్వాలి, 50% డెవలప్మెంట్, 25% ఏదైతే మన
వీళ్ళ దగ్గర ఉంటుంది, ఎవరి దగ్గర ఉంటుంది? ప్రభుత్వం దగ్గర ఉంటుంది. వీళ్ళు చెప్పిన మాట ఏంటి సార్? మేము అడుగుతున్నాం సార్, వీళ్ళు చెప్పిన మాట ఏంటి? ఏదైతే సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ, దీనికి ఎక్కడ రూపాయి డబ్బు పెట్టాల్సిన పని లేదు, రాజధాని దానికే అదే సృష్టించబడద్దు అని చెప్పారు. మరి ఇప్పుడు 50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నారు. సరే తెస్తే తెచ్చారు, అప్పుడు కూడా మాట్లాడిన మాట ఏంది? 8,000 ఎకరాలు మిగులుతుంది, ఆ 8,000 ఎకరాలను అమ్మేసి అప్పు తీరుస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. వెంటనే నవ్వొచ్చింది సార్ నాకు. సో వెంటనే నారాయణ గారు మార్చి 11వ తారీఖున మాట్లాడిన మాట ఏంటంటే 4,000 ఎకరాలు మిగులుతుందని చెప్పారండి. మళ్ళీ వెరసి నిన్నగాక మొన్న 2,000 ఎకరాలు మిగులుతుంది అన్నారండి. ఇదేంటి సార్? వేలకు వేల ఎకరాలు ఎట్లా మాయమైపోతున్నాయి సార్? వేలకు వేల ఎకరాలు వాళ్ళు చెప్పిన మాటలే అండి. నేను ఒక్క మాట కూడా తప్పు చెప్పట్లా. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంది? ల్యాండ్ పూలింగ్ ద్వారా డెవలప్ అయిన ఫ్లాట్లు 8,000 ఎకరాలు మిగులుతుంది, అది అమ్మి రాజధాని కోసం తీసుకొచ్చి అప్పును తిరిగి కడతామన్నారు. అది కాకుండా మళ్ళీ నారాయణ గారు మార్చి 11వ తారీఖున 4,000 ఎకరాలు అని చెప్పారు. నిన్న కాక మొన్న 2,000 ఎకరాలు అని చెప్పారు. ఈ వేలకు వేల ఎకరాలు ఎక్కడికి పోతా ఉంది? వేల ఎకరాలు ఎందుకు మాయమైపోతా ఉన్నాయి? మాయమైతే మీరు ఇప్పుడు మాయమైతే మళ్ళీ దొరుకుతారు, ఎక్కడే పోతారులే కానీ ఎందుకు మాయమైపోతున్నాయి సార్? నేను అదే అడుగుతున్నా, ఎందుకు మాయమైపోతున్నాయి సార్? అమరావతి కోసం వీళ్ళు అప్పులు తీసుకొస్తున్నారు సార్. వీళ్ళు తీసుకొచ్చే అప్పులకి నేను చెప్తున్నాను సార్, ప్రపంచ బ్యాంక్ నుంచి వీళ్ళు తీసుకొస్తున్నారు సార్ అప్పు. ఇది రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత బాధ్యత పడుతుందని ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. ఆ రోజు కూడా 5,200 కోట్ల రూపాయల అమరావతి బాండ్ల పేరుతో బ్యాంకుల కన్సార్టియం పేరుతో తీసుకొస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకించిందంటే అధిక వడ్డీకి తీసుకొస్తున్నారు. 5,200 కోట్ల అసలు వడ్డీ రెండు కలిపితే 10 సంవత్సరాల్లో 17,000 కోట్ల రూపాయలు కట్టాలి. 17 కోట్ల రూపాయలు సార్. ఇది వాళ్ళు రాసుకున్నటువంటి అగ్రిమెంట్. ఇప్పుడు అమరావతికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ నుంచి కూడా డబ్బులు చేస్తున్నారు సార్ 15,000 కోట్ల రూపాయలు. ఈ 15,000 కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి. ఆ ప్యానెల్ లో వాళ్ళు కూడా కొంచెం ఆలోచన చేయాలి. డాలర్ల రూపేనా మనం తీసుకొస్తున్నాం సార్. డాలర్ వాళ్ళు ప్రపంచ బ్యాంక్ వాళ్ళు డాలర్ రూపేనా డబ్బులు ఇస్తారు సార్. మనం తిరిగి చెల్లించాల్సింది కూడా డాలర్ రూపేనా తిరిగి చెల్లించాలి. ఈ రోజు డాలర్ 80 రూపాయలు ఉంది సార్. 80 రూపాయలతో మనకి ఇచ్చారు. మనం వాళ్ళకి తిరిగి చెల్లించేటప్పుడు వడ్డీతో కలిపి ఆ రోజు డాలర్ ఎంత ఉందో ఆ డాలర్ రేట్ ఆ రోజు 180 రూపాయలు డాలర్ అయింది అనుకో సార్. ఎందుకులే రూపాయి రేటు బలపడాలని మనం కోరుకుందాం సార్. రూపాయి మారకంలో బలపడాలని కోరుకుందాం భవిష్యత్తులో. ఓకే ఓకే శివపార్వతి గారు ఏదో మాట్లాడాలట, ఒక్క నిమిషం సార్. శివపార్వతి గారు మాట్లాడాలి. వస్తా టైం అయిపోయింది, 7 నిమిషాలు ఇచ్చాను మీకు. ఒక్క లేదండి భజన కాదండి, 7 మినిట్స్ ఇచ్చాను సార్ మీకు. 8 మినిట్స్ ఇచ్చాను టైము, వాళ్ళందరికీ 7 మినిట్స్ ఇచ్చానండి. మీరు 7 మినిట్స్ ఇచ్చానండి, మీకు 8 మినిట్స్ ఇచ్చానండి. మీకు 8 మినిట్స్ ఇచ్చానండి. ఒక్క నిమిషం వస్తాను సార్, ఇంకా టైం ఉంది కదా, వస్తాను. ఇప్పుడు ఆమెమో నాకు టైం ఇవ్వట్లేదని